హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరుత టీవీకి స్వాగతం. అయితే మనము ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఒక విధానం అనేది నాకు ఏమాత్రం నచ్చట్లేదండి. దానికి నేను విశ్లేషణగా కొంచెం చెప్తాను, వినండి దయచేసి. ఎవరు మాత్రం తప్పుగా భావించకండి. ఎందుకంటే ఒక బిగ్ ఫ్యామిలీ, మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక బిగ్ ఫ్యామిలీ గురించి ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పులు ఉన్నా కానీ దాన్ని సరిదిద్దుకొని వెళ్ళాలి, కానీ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతము మన పెద్ద ఎన్టీఆర్ రామారావు గారు కొడుకైన హరికృష్ణ గారు, ఆ హరికృష్ణ కొడుకైన దివంగత జానకీరామ్ గారి కొడుకు, ఇతని పేరు రామ్ అనే పిలువబడుతున్నాడు ఇతను. అయితే అతను జానకీరామ్ గారు ఇతనికి మరి నందమూరి తారక రామ్ అని పేరు పెట్టుకున్నారా, లేకపోతే ఓన్లీ రామ్ అనే పెట్టుకున్నారా మనకైతే తెలియదు. నిన్న ఈ కొత్తగా ఎంట్రీ అనేది సినీ అరంగేట్రము ఈ రామ్ అనే అబ్బాయి చేయడం అంటూ జరుగుతుంది. అది మనకు సోషల్ మీడియాలో ఒక జరుగుతున్న విషయం అది. అయితే దీనికి కొందరు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్ని రకాల మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ను కొంచెం చిన్న చూపుతోటి చూసుకుంటూ మాట్లాడుతున్నారు చాలామంది. నేను అంత గమనిస్తున్నాను సోషల్ మీడియాలో. మన పెద్ద ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఒక మహానుభావుడు, ఒక మంచి రాజకీయవేత్త, అలాగే నట సార్వభౌముడు, మంచి చలనచిత్రంలో గొప్ప స్థాయిలో ఉండి గొప్ప స్థాయిలో పేరుకు రావడం అంటూ జరిగింది. అయితే అతన్ని స్థానాన్ని బాలకృష్ణ మాత్రమే భర్తీ చేయడం అంటూ జరిగింది. హరికృష్ణ గారు అంటే అడపదడప సినిమాలు తీయడం అంటూ జరిగింది, తీశాడు కూడా. కానీ అంత పేరు మాత్రము సంపాదించుకున్నది నందమూరి బాలకృష్ణ గారు అనేది ఖచ్చితంగా వాస్తవం అనేది చెప్పుకోవచ్చు. అయితే తరువాత ఏం జరిగింది, తర్వాత విషయం ఏంటంటే, ఆ తరువాత బాలకృష్ణ తరువాత మళ్ళీ ఇంకొక తరం అనేది వచ్చింది. ఆ తరానికి జూనియర్ ఎన్టీ రామారావు గారు మాత్రమే తాతకు తగ్గ మనవడిగా మంచి నటనలో మంచి కళా పోషణ అనేది జూనియర్ ఎన్టీఆర్లో మాత్రమే ఉన్నది, కనబడ్డది. ఆ స్థానాన్ని మరి ఎంతమంది వచ్చినా భర్తీ చేయరనేది వాస్తవము. అదే నందమూరి ఫ్యామిలీ నుంచి సపోజ్ బాలకృష్ణ గారి కొడుకు వచ్చినా ఆ స్థానాన్ని మాత్రం భర్తీ చేయడం ఎవరి తరము కాదు. ఇది వాస్తవము. నాకు బాలకృష్ణ అంటే అభిమానినే, నేను బాలకృష్ణకు మంచి అభిమానిని. నేను నా వీడియోలు ఇన్స్టాగ్రామ్లో బాలకృష్ణ డైలాగులకు నేను చాలా వీడియోలు అనేది చేయడం జరిగింది నా ఇన్స్టాగ్రామ్లో. అయితే నేను అనేది ఏంటిదంటే, ఇక్కడ మనం అన్నీ అనుకుంటాము, అందరూ పుట్టిన వారందరూ కళాపోషణలో రాణించడం అంటూ జరుగుతుందా? అస్సలు జరగదు అది. స్వయాన మన పెద్ద రామారావు గారే ఈ జూనియర్ ఎన్టీఆర్ను చాలామంది సేమ్ హరికృష్ణ గారి రెండవ భార్య కుమారుడైన ఈ జూనియర్ ఎన్టీఆర్ సేమ్ తాతను పోలిన విధంగానే ఉన్నాడు అనేది అందరికీ తెలిసి అందరూ మాట్లాడుకుంటుండగా విని అప్పుడు వీళ్ళకు కొంచెం ఫ్యామిలీలో గొడవలు అనేది జరగడం జరిగింది. హరికృష్ణ గారు ఒక రెండో వివాహం చేసుకుంటే కళ్యాణ్ రామును జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం జరిగింది. పెద్ద భార్య కుమారుడు జానకీరామ్ గారు. ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను. అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్ను చూడాలనే ఆసక్తి నందమూరి తారక రాములో కలిగింది. ఏదేమైనా పర్లేదు, పిలిపించుకుందాం, చూద్దాం. అచ్చం నాలానే ఉన్నాడు, నాలానే కనబడుతున్నాడని అందరు అనుకుంటున్నారు, చూద్దామని పిలిపించుకోవడం జరిగింది. అప్పుడు అతని పేరు కూడా
నందమూరి తారక రాము గారు స్వయాన పెద్ద రామారావు గారే ఇతనికి పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టడం కాదు, అసలు పుట్టకే రామారావు లెక్క ఉన్నది. దీన్ని ఎవరైనా కాదంటారా? రక్తము ఎక్కడికి పోయినా ఏడికి పోదండి. అందరిలో అదే రక్తం ఉండొచ్చు, కానీ అంత కనబడే విధంగా మాత్రం ఎవరు లేదనేది వాస్తవము. ఇప్పుడు వచ్చిన ఈ రామ్ గారు కూడా, ఈ మన జానకి రామ్ కొడుకు గారు కూడా మంచిగా సినీలో ఎంట్రీ చేశాడు కదా. మంచి మంచి సినిమాలు తీయాలి. తాతకు, అలాగే బాలకృష్ణ అనే తాతకు, అలాగే హరికృష్ణ తాతకు, తన తండ్రి జానకి రామ్కు, అలాగే బాబాయిలకు కళ్యాణ్ రామ్కు, జూనియర్ ఎన్టీఆర్కు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి నటనలతోటి ముందుకు రావాలి. అందరూ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉండదని ఎవరన్నా సంపూర్ణేష్ బాబే హీరో కాంగా నందమూరి నుంచి వచ్చిన ఫ్యామిలీలో హీరోలు అంటే కాకుండా పోతారా? ఒకసారి ఆలోచించండి. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి వెళ్ళి కూడా వచ్చారు, కాస్త ఒకటో రెండో సినిమాలు తీశారు, తర్వాత వదిలేసుకున్నారు. ఎందుకంటే నటన అనేది, అది పేరు అనేది రావడానికి చాలా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. పేరు అనేది రావడానికి చాలా కష్టం అనేది ఉంటుంది. ప్రజలకు నచ్చినట్టు నటించాలి కదా, నటించాలి. హావభావాలు ఉండాలి, అంత గాంభీర్యమైన ఉండాలి. అందులో మనం చూసింది ఒక జూనియర్ ఎన్టీఆర్లో మాత్రమే అంత నటన అనేది కనబడ్డది. మిగతా ఎవరు లేరు. అంటే మూడవ తరానికి వచ్చి నేను చెప్తున్నాను, రెండవ తరం బాలకృష్ణ కొట్టేవాడే లేడు. అది వాస్తవం. అది వాస్తవం. బాలకృష్ణ నటన బ్రహ్మాండమైన నటన. నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సినిమాలు చూసిన బాలకృష్ణ సినిమాలు అదే విధంగా ఉన్నది. ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తాత పేరు నిలిపిండు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే. అతని పేరును, ఈ జూనియర్ ఎన్టీఆర్ను కొన్ని రాజకీయ విధంగా కావచ్చును, లేకుంటే కుటుంబంలో జరుగుతున్న వాటిని కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్ను దెబ్బతీసే విధంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వాస్తవము. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, సొంత కుటుంబ సభ్యులు కూడా చేసిన, ప్రజల గుండెల్లో జూనియర్ ఎన్టీఆర్ను తీసే మొగోడు ఎవడు ఉండడు అనేది వాస్తవం. అదే నందమూరి ఫ్యామిలీ నుంచి వెళ్ళి నేను చెప్తున్నాను. వారు ఎవరైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ని తీసేసే ఆలోచన వాళ్ళు ఎన్ని రకాల చేసినా ఆ పేరును, ఈ జూనియర్ ఎన్టీఆర్ను చెరపడం అసాధ్యము. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితంగా వేళ్ళూనుకపోయిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ పేరు అనేది సగౌరవంగా నిలిచిపోతుందనేది వాస్తవము. ఇక నాలుగో తరానికి వచ్చేసరికి మన ఇప్పుడు వచ్చిన ఈ రామ్ మంచి సినిమాలు తీయాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి. తాతకు తగ్గ ముని తాతకు తగ్గ పేరు ఖచ్చితంగా రావాలి. అందరూ ఆశీర్వదిస్తారు, కాదని ఎవరు అనట్లేదు. మంచిగా చేస్తే ఎవరైనా ఆశీర్వదిస్తారు. కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాననే పుట్టుక ఉండదు. పుట్టుక పుడితే పేరు కాపాడుకునేంత ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం కాదు, పేరుతో పుట్టిన పుట్టుకకే పేరు అనేది రావడం అంటూ జరిగింది. ఇక్కడ పేరు పెట్టుకుంటే రాలే, పుట్టిన పుట్టుకే అలా ఉన్నది. అర్థమైందా? ఈడ పేరు పెట్టుకుంటే రాలే, అది వాస్తవం. ఈడ పేరు పెట్టుకున్నంత మాత్రాన అలానే ఉంటుందా? అస్సలు ఉండదు. అది సాధ్యం కాదు అందరికీ. నువ్వు ఎవరిని చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ను తలదన్నే మళ్ళా ఆ నందమూరి ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎవరు రారనేది నా ఆలోచన. మీ ఆలోచన ఎలా ఉన్నా కానీ నేను చూశాను. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, మళ్ళీ ఒకటి చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్కు మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు. ఆ 2 అబ్బాయిలలో పెద్ద అబ్బాయి మళ్ళీ నందమూరి ఫ్యామిలీ లెక్కనే ఉంటాడు, కానీ
చిన్న అబ్బాయిని చూశారు ఎప్పుడైనా మీరు? ఆ చిన్న అబ్బాయిలో మళ్ళీ అదే కవలికలు, ముఖ కవలికలు కనబడతాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఒకసారి ఫోటోలు చూడండి. అదే ముఖ కవలికలు జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడైన ఆ బాలుని దగ్గర మళ్ళీ అదే ముఖ కవలికలు కనబడతాయి. మళ్ళీ ఎవరిలో లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు నందమూరి ఫ్యామిలీలో, ఎవరి దగ్గర మళ్ళీ ఆ కళ అనేది కనబడతలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు దగ్గర మళ్ళీ ఆ కళ అనేది కనబడుతుంది. ఒకసారి మీరు చూడండి క్లారిటీగా, వాళ్ళ ఫ్యామిలీలో అందరి ఫోటోలు, వీడియోలు అన్నీ చూడండి. నేను చెప్పిన సత్యం అదే జరుగుతుంది రేపు. కానీ సరే, అందరూ పేరును ఖరాబ్ చేస్తే బాధ అనిపిస్తుంది. అతను ఎంతో కష్టపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. కష్టపడి తాత పేరును నిలబెట్టుకున్నాడు, బాబాయ్ పేరును నిలబెట్టుకున్నాడు, మంచిగా రాణించిండు. సరే, రాజకీయాల గురించి, ఇటు కుటుంబ సభ్యుల గురించి చాలా మటుకు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఖరాబ్ చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? ఇది ఎంత మాత్రం సహించరాని విషయమే కదా. ఎవరైనా ఒప్పుకుంటారా? తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా ఒప్పుకుంటారా? సాధ్యం కాదు అది. ఇక నిలబడ్డదంటే జూనియర్ ఎన్టీఆర్ని కొట్టే వాళ్ళు ఎవరు రారండి నందమూరి ఫ్యామిలీ నుంచి వెళ్ళి. సపోజ్ బాలకృష్ణ కొడుకు కూడా రాలేడు, అది వస్తాడు, సినీగా పరంగా రావచ్చును. కానీ అంతటి గాంభీర్యత, అంతటి ముఖ కవలికలు, అంతటి నట విశ్వరూపాన్ని జూనియర్ ఎన్టీఆర్ని చూస్తేనే అర్థమైపోతుంది. సరే, అందరూ రావచ్చును, కానీ కొందరే నిలబడతారు. ఆ నిలబడ్డ పేరుకు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆరే. మాకు తెలిసి నందమూరి తారక రాము మనువడైన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆరే నందమూరి తారక రామారావు గారు. ఇక మళ్ళా ఇప్పుడు ఈ హరికృష్ణ పెద్ద కొడుకు, జానకిరామ్ కొడుకు రామ్ అని పెట్టుకొని ఇప్పుడు రామ్, నందమూరి తారక రామ్ అని పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రాన ఈ జూనియర్ ఎన్టీఆర్ పేరు అయితే ఖరాబు కాదు. అతన్ని ఎవరు ఎన్ని విధాలా చేసినా కానీ ఇంకా పైకి వస్తాడు, ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తాడు రాబో కాలంలో. ఇది వాస్తవం, ఇదే సత్యము.